అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. మరి బ్యాలెట్ పోలింగు గుర్తుకు అప్పుడు రాలేదా? మరి 2024లో కూడా ఇంతకంటే ఘోరంగా ఉంటుంది అని అనుకున్నారు. మరి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఇటువంటి విమర్శనలు కూడా మీరు చెయ్యలేదు. మరి ఎందుకు చేయలేదు? అప్పుడు బ్యాలెట్ బాక్సులు బాగానే పనిచేసినాయి నీకు. కానీ ఇప్పుడు 2024 వచ్చేసరికి బ్యాలెట్ బాక్సులు పనిచేయలేదు, అవి తేడా పడ్డాయి అంటారు. మరి ప్రజల తీర్పుని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గౌరవించారు కదా, ఇప్పుడు ఎందుకు గౌరవించడం లేదు? ఒకసారి చెప్పండి. ఇప్పుడంటే మీకు ఓడిపోయారు కాబట్టి, ఒక ప్రతిపక్షానికి వచ్చారు కాబట్టి, జనాలు మిమ్మల్ని గెంటేశారు కాబట్టి, జనాలకి మీరు విసుగు పొందింది కాబట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయలేదు కాబట్టి మీకు రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఎల్లప్పుడూ మీరే అధికారంలోకి రావాలంటే మా రాష్ట్రంలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా ఈ ఎమ్మెల్యేలకు ఘాట్లో పెట్టకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా రాసలీల చేయించుకుంటూ రోడ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేయించుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు. ఒకసారి ఆలోచించుకోండి. ఎమ్మెల్యేలు కనపడకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర పరిపాలన గురించి గాలి వదిలేసి ఎమ్మెల్యేలను ఏ విధంగా ఆ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద నోరు ఎత్తి ఏ విధంగా ఆ విధంగా అంటే మాట్లాడితే ఓట్లు పడవు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉంటారు. మరి నెలకు 2 సార్లు 3 సార్లు దర్శనాలకు పోతే ఓట్లు పడవు. దేవుడు కూడా అసహించుకుంటారు. తప్పు చేసి నా దగ్గరకు వచ్చారు, దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి గుడికి బయటకు వచ్చేటప్పుడు రాజకీయాలు చేసి మాట్లాడడానికి తప్ప దేనికి పనికి వచ్చే వ్యవస్థ మాత్రం కాదు. దర్శనానికి వచ్చి బయటకు వచ్చి రాజకీయాలు చేస్తే, రాజకీయాల గురించి మాట్లాడితే ఓట్లు పడవు, జనాలు అసహించుకుంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు దర్శనాలకి పనికి వచ్చే వాళ్ళే మాత్రం కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రం గాలి వదిలేశారు ఒక పర్యాటక శాఖ మంత్రి గారు. మీరు దేనికి పనికి వస్తారు? దేనికి పనికి వచ్చే వ్యవస్థ మాత్రం కాదు. మా రాష్ట్ర అభివృద్ధి గాలి వదిలేశారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఆ మంత్రికి సవాళ్ళు కొట్టాడు, మీసాలు మెలేశాడు, తోడలు కొట్టి వాచిపోయి తట్టు కొట్టుకున్నాడు, అతను పారిపోయాడు. ఇంకొక ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారికి ఇచ్చారు, అతనికి ఏం చేతగాలి, అతనికి అవగాహనే లేదంట దానిపైన. అది ఎంతవరకు ఉందో ఎలా ఉందో అని అతనికి అసలుకేం తెలియదు. అతను రికార్డింగ్ డ్యాన్సులకు మాత్రం పనికి వస్తాడు, రాసలీలకు పనికి వస్తాడు. దాని తప్ప దీనికి పనికి వచ్చే వ్యవస్థ మాత్రం కాదు. అతనికి ఎటువంటి పరిణామం కూడా తెలియదు, దాని పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇంకొక ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అరటిపళ్ళ దగ్గర, బండ్ల దగ్గర, యాపిల్ బండ్ల దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి, పులకాల దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి వీడియోలు తీస్తే అది వైరల్ అవుతాయే కానీ ఓట్లు మాత్రం పడవనాయన. ఒకసారి ఆలోచించుకో. మరి బత్తులపల్లి ట్రాక్టర్ దగ్గర కూలీల దగ్గరికి వెళ్ళి, ఈ ఏ ఊరు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, మా పొలంలోకి ఎందుకు రావటం లేదు, మా పొలంలో కూలి ఎంత, మీ పొలంలో కూలి ఎంత, మేము ఎంత ఇచ్చినా రావటం లేదే అని ట్రాక్టర్ దగ్గర వీడియోలు పెట్టుకుంటే అవి వైరల్ అవుతాయి, ఊరి పేర్లు తెలుసుకుంటారు. అంతేగాని ఓట్లు మాత్రం పడవు. ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఓటమి భయం వచ్చినందువలన, మీరు ఓడిపోయినందువలన ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకొచ్చారు కాబట్టి, 34 సంవత్సరాలు వెనక్కి వేశారు కాబట్టి మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఒకసారి చెప్పండి. అప్పుడు 2019 ఏ రోజు కూడా నేను ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని అంగీకరించాలి అని కూడా అనుకున్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా అలాగే అనుకోవాలి. కానీ మీరు జనాల మీద తప్పు పట్టము, ఈవీఎంల మీద తప్పు పట్టము, అది మీరు లోపం ఉంది, మీరు తప్పు చేశారు, అందుకు జనాలు తీర్పిచ్చారు. గత చరిత్రలో కూడా చాలా పరిపాలన జరిగాయి, అది రాజ పరిపాలన. అంతేగాని మీరు ఏ పరిపాలన చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏం పరిపాలన చేశారు ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అవినీతి పరిపాలన అని ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చేసిన పరిపాలన గురించి. మీరు బటన్లకు కానీ మంచి జరగదు. ఇక మంచి జరిగేది మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేది ఇక నుంచి 5 సంవత్సరాలు చేసి చూపిస్తారు, మీరు చూస్తూ ఉండండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మన రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళు చేసిన పరిపాలనకు వీళ్ళు చేసిన పరిపాలనకు ఒక్కసారి తేడా చూడండి. వాళ్ళు ఏంటంటే ఒక ఓడిపోయిన బాధతోను ఈ విధంగా చెప్తుంటారు, అది సహజమే. మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారు? ఉద్యోగులకు వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేశావా? మరి రాష్ట్ర రాజధాని 3 ముక్కలు చేశావా? అవునా కాదా? మరి ఓట్లు వేస్తారా? ప్రజావేదిక కూల్చివేశావు, ఓట్లు వేస్తారా? మరి పోలవరం పూర్తి చేయలేకపోయావు, ఒకసారి చెప్పండి. మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసావు, రాష్ట్ర అభివృద్ధి గురించి కోసం చేయలేదు. ఏంటంటే కేంద్రం వెళ్ళి మెడలు వంచి అప్పు తీసుకొస్తావు, బటన్ నొక్కుతుంటావు, అది మంచిది కాదు. రోడ్లను గాలికి వదిలేసావు, రోడ్లు గుంతలు చేసావు, రోడ్ల గురించి అసలు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా నీ మెడకు చుట్టుకున్నాయి. నువ్వు చేసిన పరిపాలన అంటూ ఒక చెత్త పరిపాలన చేశావు. ఒకసారి ఆలోచించుకో రాష్ట్ర ప్రజలు. ఆ విధంగా చేసి ఈవీఎంను తప్పు పట్టడం అది సరైనది కూడా కాదు. ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మీ సైతాన్ని మీకే ఒక సైకో పరిపాలన అంటారు, ఒక సైకో గాడంటారు అని తెలియపరుస్తూ మా రాష్ట్రం ప్రజలు కూటమికి ఒప్పుకొని ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చి ఈ రౌడీ పాలన, గుండా పాలన బయట గెంటేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఎవరైనా దర్శనాలకు పోతే ఒక శ్రీశైలం వెళ్ళినా, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా దర్శనాలు చేసుకునేంతవరకే కానీ ప్రజలు చెప్పుకుంటారు. కానీ పలానా దేవునికి దగ్గరికి వెళ్ళారని ఓట్లు మాత్రం పడవని కొంతమంది ఎమ్మెల్యేలు గుర్తు చేసుకోండి అని తెలియపరుస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన మన రాష్ట్ర ప్రజల మొత్తానికి ఓన్లీ తెలంగాణ కానీ మా ఆంధ్ర కానీ తెలుగు వాళ్ళు కాబట్టి ఈ పరిపాలన ఏంటో చూద్దాము. చాలా మంచి జరుగుద్ది. మీకు మంచి జరిగిందా లేదా అనేది 5 సంవత్సరాలు మీకే తెలుసుద్ది. ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన వేరు, జరగబోయే పరిపాలన వేరు అని తెలుసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.